Hi friends, welcome to our home tour. Home tour lo to start with, we'll go with the crystal compound. నేను దీని క్రిస్టల్ కాంపౌండ్ అంటే ఎందుకంటే క్రిస్టల్స్ చేయించుకున్నాము. చాలా ఇష్టం క్రిస్టల్స్ అంటే ఎప్పుడు. సో దీస్ ఆర్ ద క్రిస్టల్స్ ఫర్ ది కాంపౌండ్. ఇది ఒక చిన్న స్మాల్ కైండ్ ఆఫ్ ఎ గార్డెన్ దట్ వీ మేడ్ ఇట్ అవర్ సెల్స్. ఇందులో మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ గార్డెన్ అంటే మామిడి చెట్టు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంటి దగ్గర ఒక మామిడి చెట్టు ఉండాలని చాలా ఇష్టంగా ఉండేది. ఫైనలీ వీ మేడ్ ఇట్. దిస్ ఈజ్ అవర్ మ్యాంగో ట్రీ అండ్ వీ హ్యావ్ సమ్ స్మాల్ ట్రీస్ విచ్ వీఆర్ మేకింగ్ ఇట్ అప్. వెల్కమ్ టు శ్రీని అండ్ కళ్యాణి హోమ్. ఇది మార్నింగ్ టైం చిల్అవుట్ అవ్వడానికి కాఫీ టైం. మార్నింగ్ పూట ఇక్కడ కూర్చుంటాను నేను. ఇక్కడ కూర్చొని లైక్ అవుట్డోర్ కాఫీ తాగడానికి ప్లేస్ చాలా బాగుంటుంది. స్పెషల్ ఏంటంటే ఈ చైర్స్ ఫోల్డబుల్ చైర్స్, ఈజీ టు మూవ్. సో హ్యాపీగా ఎక్కడ కావాల్సి అక్కడ పెట్టుకొని వీ చిల్అవుట్ హియర్. దిస్ ఈజ్ అ చిల్అవుట్ ప్లేస్. ఇది నాక్ బెల్. ఎప్పుడు నాక్ చేస్తా లోపల ఎవరు ఓపెన్ చేస్తారో చూద్దాం. అదేం లేదు, అలా అలాగే. ఏంటి ఏం చేస్తున్నారు? హోమ్ టూర్. ఓ మై గాడ్, మా హస్బెండ్. మీరు మా వాళ్ళు ఏదో వీడియో చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ హోమ్లో ఎంటర్ అవ్వగానే ద ఫస్ట్ స్పాట్ ఈజ్ శానిటైజర్ స్పాట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మన పాండమిక్ టైంలో. సో ఇక్కడ శానిటైజర్స్, మాస్క్స్, డిస్పోజబుల్ మాస్క్స్ ఇవన్నీ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ థింగ్ వీ డూ ఈజ్ శానిటైజ్ అవర్ సెల్స్ అండ్ దెన్ ఎంటర్ ది హోమ్. ఇది నా ఫేవరెట్ అలెగ్జాండర్. ఎప్పటి నుంచో వస్తుంది, పాత ఇంటి నుంచి అలెగ్జాండర్ వస్తుంది. ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అలెగ్జాండర్. అందుకే ఇది నా ఫేవరెట్ స్టాచ్యూ ఇన్ దిస్ హోమ్. హాయ్, ఇది హాల్. ఇక్కడ సోఫాలో చిల్ అవుట్, వాచ్ టీవీ, జస్ట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. సో ఈ పిల్లలు ఈ సెల్ ఫోన్స్ అన్ని, రిమోట్స్ అన్నీ కూడా పాడేస్తుంటారని వి బాట్ దిస్ హోల్డర్, సెల్ ఫోన్ హోల్డర్. ఇంకా నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ బొమ్మకు ఆల్మోస్ట్ 13-14 years ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ టాయ్ ఇన్ దిస్ హోమ్. ఇది ఈ సోఫా కూడా ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ ట్రెడిషనల్ దివాన్ కమ్ సోఫా లాంటిది. సో ఇక్కడ కూడా నేను ఎక్కువసేపు ఇలా కూర్చొని ఇక్కడ లాంగ్ టీవీ చూస్తూ చిల్ అవుట్ అవుతూ ఉంటాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ ద హాల్. ఇది పైనకి కిందికి అన్నీ సప్లై చేయడానికి ఇది యూస్ చేస్తాము. ఇంకా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దిస్ బాస్కెట్ ఈజ్ ఫర్ హెల్పింగ్ ద అప్పర్ ఫ్లోర్ పీపుల్. ఇదంతా డిజైన్ బై మీ, ఆల్ దిస్ డిజైన్ అండ్ ది ప్రొఫైల్ లైట్ ఇవన్నీ చేయించుకున్నాము. తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్. అండ్ ఇందులో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇది కూడా బుక్స్ రీడింగ్. జస్ట్ అట్లా గెస్ట్ ఎవరైనా వస్తే జస్ట్ దే కెన్ పిక్ అవుట్ ఎ బుక్ అండ్ జస్ట్ రీడ్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ మా స్మాల్ బర్డ్ రియో. వీ లవ్ దిస్ బర్డ్. We have to yet get the company for this bird, Rio. I'll show you the most favorite place for especially women. Kitchen is my most favorite place. So, ఇది మా kitchen. Okay. ఇది first breakfast table. We love the breakfast table and mangoes. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను I made it a place for working also. ఎందుకంటే కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వర్క్ హ్యాంపర్ అవ్వకుండా నేను ఇక్కడ కూర్చొని ఎప్పుడు ఇలా కూర్చొని అక్కడ కిచెన్లో చూసుకుంటూ వర్క్ కూడా చేస్తూ ఉంటాను. ఇక్కడ ఇది మంచిగా క్యాండీస్ గ్లాస్ అన్నీ అయిపోయాయి, ఫిల్ చేయాలి. సో ఇదేమో ప్లాంట్, ఫ్రెష్ ప్లాంట్. ఎందుకంటే ఎక్కువసేపు కిచెన్లో టైం స్పెండ్ చేస్తుంటే సో సమ్ బ్యూటిఫుల్ థింగ్స్ ఆల్సో ప్లేస్ చేసుకున్నా సో దట్ మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ టయర్డ్ వైల్ కుకింగ్. సో నా ఫేవరెట్ టాయ్స్ ఇక్కడ పెట్టుకున్నాను. సో దిస్ ఈజ్ అవర్ కిచెన్. దిస్ ఈజ్ అవర్ డైనింగ్ కార్నర్.
ఇక్కడ మేము హనీ కోంబ్ని రాకెట్ లాగా గ్లాస్ మిర్రర్ ఫ్రమ్ ఐకియా, దిస్ ఇస్ ఫ్రమ్ ఐకియా. సో వాడు హనీ కోంబ్ వేస్తే మేము దాన్ని రాకెట్ షేప్లో క్రియేటివ్గా చేసుకున్నాం. సో దిస్ ఇస్ అవర్ డైనింగ్ కార్నర్. రండి రండి, ఇంకొక వద్దనుకున్న మిస్ అవ్వని ప్లేస్ మీకు చూపిస్తాను. ఇదే మా వర్క్ ప్లేస్, మా ఇద్దరిది వర్క్ ప్లేస్. మా హస్బెండ్ వెరీ మచ్ వర్కహాలిక్. చూసారా 2-3 ల్యాప్టాప్స్లో పనిచేస్తున్నాడు, ప్రింటర్, ఎవ్రీథింగ్ హోమ్ సెటప్ డ్యూరింగ్ పాండమిక్. Oh, home tour, huh? Hey guys, this is the place where I work. I watch Where I movies. sleep. Of He course. sleeps here, he works here. I watch movies. I enjoy here. ఇది నా డెస్క్. ఐ హ్యావ్ క్లాసెస్ ఆల్సో. సో ఇది నా డెస్క్, ఇక్కడే వర్క్ చేసుకుంటా ఎవ్రీ మార్నింగ్. నెక్స్ట్ నా డ్రెస్సింగ్ కార్నర్. దిస్ ఇస్ ద డ్రెస్సింగ్ కార్నర్, ఇన్బిల్ట్ డ్రెస్సింగ్ కార్నర్. సో డూప్లెక్స్ హౌస్ ఫీల్. మా ఇంట్లో చిన్నప్పుడు అవుట్ సైడ్, అందరి ఇంట్లో మోస్ట్లీ అవుట్ సైడ్ స్టేర్ కేస్ ఉంటుంది. సో ఇంట్లో స్టేర్ కేస్ ఉంటే భలే ఉంటుంది మనకి చిన్నప్పుడు ఉండే. సో చక్కగా స్టేర్ కేస్ ఎలా ఉంటుందో మనకి హ్యాపీ అనిపిస్తుంది ఇంట్లోపలనే స్టేర్ కేస్ చూస్తుంటే. పదండి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. మీకు మా మెమరీస్, చైల్డ్హుడ్ మెమరీస్, లాట్ ఆఫ్ ఫొటోస్ ఇవన్నీ ఇక్కడ. దిస్ ఇస్ అవర్ బెడ్రూమ్. ఇది మా చిన్నవాడిది, ఫేవరెట్గా ఆడుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఇది వార్డ్రోబ్స్. ఇక్కడ ఇది నాకు ఈ ఆర్ట్ అంటే చాలా ఇష్టము. సో ఎప్పటి నుంచో ఇలా పెట్టుకోవాలని అనిపించేది డిజైన్ వేలో. సో నాకు ఇది చూస్తూ ఉంటాను ఆల్వేస్, నేను ఎప్పుడైనా హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు. ఇక్కడ 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 మేము ఇట్లా చిల్అవుట్ పెట్టుకున్నాం కూర్చోడానికి ఆర్ వర్క్ చేసుకోవడానికి. సో దీస్ ఆర్ ద బ్లైండ్స్, వీ కెన్ పుల్ ఇట్ అప్ అండ్ డౌన్. సో ఇక్కడ ఒక మంచి వ్యూ ఉంటుంది. సో ఇక్కడ కూర్చొని హ్యాపీగా వర్క్ చేసుకుంటాము. సో దిస్ వి బాట్ ఇన్ ఐకియా. ఇది ఇంకో డ్రెస్సింగ్ కార్నర్. ఎక్కడ పడితే అక్కడ డ్రెస్సింగ్ కార్నర్స్ చేసుకున్నాను. సో దట్ అక్కడ కిందికే వెళ్ళాలి, అక్కడే చేసుకోవాలనుకుంటే ఏ ఫ్లోర్లో ఆ ఫ్లోర్లో ఆల్ మేకప్ కిట్స్, ఎవ్రీథింగ్ సెటప్. రండి హాల్ చూపిస్తాను. ఇది ఫస్ట్ ఫ్లోర్ హాల్. ఇక్కడ ఒక స్మాల్ టీవీ, అంతగా దీన్ని ఇంకా యూజ్ చేయట్లేదు మేము. సో ఏదో స్మాల్ టీవీ ఫర్ న్యూస్ సెటప్ చేసాము. ఇది హోమ్ మొత్తంకి డివైన్ కార్నర్. సో దిస్ ఇస్ వేర్ ఐ పర్ఫామ్ పూజ మార్నింగ్. సో దిస్ ఇస్ వన్. ఇది బాల్కనీ. లెట్స్ సీ అవర్ ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ. ఇది ఫిష్ పాండ్. మేము మార్నింగ్ ఇక్కడ కూడా అప్పుడప్పుడు టీ తాగడానికి వస్తాము. సో ఈ ఫిషెస్తో చక్కగా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తాము ఈ ఫిషెస్. ఇంకా ఈ ప్లేస్ని ఇంకా మేము అరేంజ్ చేస్తూ ఉన్నాము. స్టిల్ దెర్ ఈస్ క్లటర్ టు బి క్లియర్డ్. కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. దిస్ ఇస్ కిడ్స్ బెడ్రూమ్. సో ఇందులో ఇక్కడ బోర్డు, మన రకరకాల బోర్డు. చిన్నప్పుడు నేనైతే ఈ డోర్ వెనకాల ఒక్కటే రాసేసుకునేదాన్ని. అప్పుడు మనకి ఏం లేవు కదా అవి అలాంటి బోర్డ్స్. సో ఇక్కడే రాసేసుకునేదాన్ని. బట్ పిల్లలు అప్గ్రేడెడ్. సో వాళ్ళకి లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ టు ఎక్సెల్ ఇన్ స్టడీస్, ఐ హోప్. సో దీనిపైన వాళ్ళు చక్కగా వాళ్ళ థింగ్స్ టు రిమెంబర్ రాసుకుంటారు. ఇది మా వాడి మెడల్స్, అవార్డ్స్ పర్లేదు బాగానే వచ్చింది. చూసుకున్నప్పుడల్లా మోటివేషనల్ ఫర్ హిమ్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది నైస్ కొటేషన్ ఫర్ హిమ్ టు లుక్ బ్యాక్ వెన్ హీ ఈజ్ ఇన్ స్ట్రెస్. సో దిస్ ఇస్ వన్ కార్నర్ ఫర్ అవార్డ్స్. ఇదేమో గ్లాస్ వార్డ్రోబ్, స్లైడింగ్ వార్డ్రోబ్. ఇది గ్లాస్ వార్డ్రోబ్ కిడ్స్ బెడ్రూమ్లో చేయించాము. బట్ దే హ్యావ్ టు బీ కేర్ఫుల్, గ్రోనప్స్ కదా. సో ఐ హోప్ దే ఆర్ కేర్ఫుల్. అండ్ ఇది మా వాళ్ళ డ్రెస్సింగ్ కార్నర్. సో వాళ్ళకి ఎప్పుడు బ్రైట్ మూడ్ ఉండాలని ఈ కలర్స్ చూస్ చేసుకున్నాము. yellow రిప్రజెంట్స్ బ్రైట్ మూడ్. సో ఇది వాడి కార్నర్. ఇంకో స్టేర్ కేస్ ఉంది అప్ డౌన్ వెళ్ళడానికి. పద వెళ్ళి చూద్దాం. టాప్ ఫ్లోర్
ఏంటి ఇక్కడ చూసారా, వార్నింగ్ నో స్టూపిడ్ పీపుల్ బియాండ్ దిస్ పాయింట్ అంట. వాళ్ళలా రాసుకున్నారు. ఎవరు వస్తారు స్టూపిడ్ పీపుల్? చలో లెట్స్ గో. థియేటర్ రూమ్ రండి చూద్దాం. ఏంటిది, ఎవరిక్కడ రిలాక్స్ అవుతుంది? అసలు ఇప్పుడే కదా కింద వర్క్ చేస్తున్నాం, అప్పుడే ఎప్పుడు రిలాక్స్ వచ్చారు. దిస్ ఈజ్ అవర్ థియేటర్ రూమ్. ఓకే, ఇది పెప్పర్ ఫ్రైలో మా చిన్నవాడి గురించి సపరేట్గా మెజర్మెంట్స్ తీసుకొని మరి వాడికి ఇష్టమైనట్టు పెప్పర్ ఫ్రైలో ఈ కబోర్డ్ కొన్నాము. చాలా క్యూట్గా, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్ని చిల్అవుట్స్కి టాప్ చిల్అవుట్ మీకు చూపిస్తాను నేను. ఇది మా గ్లాస్ డోర్స్తో చేయించుకోవాలని, గ్లాస్ డోర్ ఉండాలని చాలా ఇష్టంగా ఉండే. సో ఫైనల్లీ మేము ఇది కూడా చేయించుకున్నాము. సో లెట్స్ కమ్. ఇది టబ్, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ జాకుజీ. అంటే ఇందులో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి మనకి, ఫుల్ మసాజ్ ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ మాకు. ఇది మా చిన్నవాడి క్లాసెస్ అటెండ్ అయ్యే ప్లేస్. ఇక్కడ వాడు ఓన్ ప్లేస్ సెట్ చేసుకున్నాడు టు అటెండ్ ఆన్లైన్ క్లాసెస్. కింద మా పెద్దవాడి బోర్డు చూసారు, మరి మా చిన్నవాడికి కూడా ఇంకో బోర్డు కావాలి కదా. సో ఇది వాడి బోర్డు, వాడికి ఇష్టమైన రాసుకుంటాడు నేర్చుకునేదానికి. టెరెస్ చూద్దాం పదండి. సో ఇది టెరెస్. ఏంటి ఎందెందు కలిగినా అందందే వెతికినా అందందే కలడంటే మా ఆయన అనుకుంటా, మనకి ఎక్కడ చూసినా మా ఆయన కనిపిస్తున్నాడు. సో ఇది ఉయ్యాల మాకు ఇక్కడ జూలా ప్లేస్. అండ్ ఇది చాలా హ్యాపీగా ఈవినింగ్ ఆఫీస్ వర్క్ అయిపోయాక 1 కప్ ఆఫ్ కాఫీతో ఇక్కడ కూర్చుంటాను డైలీ. సో ఇక్కడ ఈ జూలాలో ఇక్కడ ప్రొఫైల్ లైట్ కూడా చేయించుకున్నాం అనమాట. సో ఈ ప్రొఫైల్ లైట్ కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ ఆటోమేషన్ చేయించుకున్నాం. సో ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అవుతుంది ఈవినింగ్ 7 o'clock మై టైం 7 o'clock. ఇక్కడ కూడా కిచెన్ గార్డెన్ లాగా పెట్టాము, అంటే కొంచెం బెండకాయ, చిక్కుడుకాయ ఇట్లాంటివన్నీ పెట్టాము. సో మా చిన్నవాడు వాటర్ చేస్తుంటాడు ఈ ప్లాంట్స్ అన్నిటికీ. సో దిస్ ఇస్ అనదర్ ప్లాంట్ కార్నర్ అనమాట. ఎక్కువ కొంచెం అలెక్సాకి రెయిన్ ఆన్ చేయమని చెప్పవా? అలెక్సా ఇట్స్ రెయిన్ టైం. మనమేమి రెయినీ సీజన్ గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా రెయిన్ వస్తుంది ఇక్కడ. సో మాకు ఎప్పుడు రెయిన్ కావాలంటే అప్పుడు రెయిన్లో ఇట్లా ఎంజాయ్ చేస్తాం మేము. ఇంకొక ప్లేస్ ఉంది మీకు చూపించాలి, టెర్రస్ పైన టెర్రస్. ఎక్కువ ఇక్కడ లైట్స్ ఆన్ చేయి. సో ఇది కిచెన్ గార్డెన్. ప్రస్తుతానికి సమ్మర్ సీజన్ కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ దిస్, కానీ ఇక్కడ ఫ్యూచర్లో మంచి కిచెన్ గార్డెన్ని ప్రపోజ్ చేశాము. సో ఇది ఇక్కడంతా ప్రొఫైల్ లైట్. సో హ్యాపీగా ఇట్లా కూర్చొని ఇలా చిల్ అవుట్ అవ్వచ్చు. అదిగో అదే హిల్ కౌంటీ. సో దిస్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ హోమ్. మా ఆయన ఏదో ఇంపార్టెంట్ నోట్ చెప్తారంట, కొంచెం వినండి. కరోనా పాండమిక్ టైంలో స్టే అట్ హోమ్, స్టే సేఫ్ అండ్ ఎంజాయ్ యువర్ విత్ లవ్డ్ వన్స్. Before signing off, I'll introduce you to a most important person. Let's see. Abhinav, screenplay, direction for home tour is my Abhinav. ఈయనే ఇంపార్టెంట్ పర్సన్. అన్నీ నా పులికలే.